ఐటీ రిఫండ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ మేజర్ అప్డేట్. 8 to 9 months అయింది రిటర్న్ ఫైల్ చేసి, ఇంకా ఎప్పుడు వస్తుందిరా బాబు అని వెయిట్ చేసిన వాళ్ళందరికీ గవర్నమెంట్ రైతు బంధు వేసినట్టు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ December 8th కొంతమందికి వేసింది, అండ్ మొన్న Feb 12th కొంతమందికి వేసింది. సరే ఏంటి స్టేటస్ అని చెక్ చేయడానికి లాగిన్ చేస్తే అక్కడ ఇంకొక విషయం తెలిసింది, రిఫండ్ ఫెయిల్డ్ డ్యూ టు ఇన్కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అని. నాకు అర్థం కాదు, నేను మారలేదు, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మారలేదు లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ సేమ్ బ్యాంక్ అకౌంట్కి వేసిన గవర్నమెంట్ ఇయర్ ఎందుకు ఫెయిల్ అయిందని ఇచ్చింది, అది కూడా ఎప్పుడో రిటర్న్ ఫైల్ చేస్తే ఇప్పుడు ఇచ్చింది బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యట్లేదని. ఇంకేం చేయాలి? అది కూడా మెయిల్స్ మెసేజెస్ ఏం పెట్టలేదు, లాగిన్ చేస్తే తెలిసింది ఈ విషయం. మీరు కూడా లాగిన్ చేసి ఎలా చెక్ చేసుకోవాలో పిన్ కామెంట్లో ఇస్తున్నాను. ఇంకో 3-4 నెలలు పోతే ఈ ఇయర్ రిటర్న్స్ కూడా వేసేలా ఉన్నాం. పోనీ ఇంత డిలే అయింది కదా అని చెప్పేసి గవర్నమెంట్ మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తుందా అంటే ఇస్తుంది, 0.5% పర్ మంత్. అది కూడా ట్యాక్స్ లయబిలిటీ కన్నా 10% ఎక్కువ ఉంటే మాత్రమే. అదే మనం లేట్ చేస్తే మాత్రం 1% పర్ మంత్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. అది కూడా 1 కాదు 2 కాదు 3 సెక్షన్లలో. అరిచి నాకు కండసోష వచ్చేలా ఉంది కానీ ఐటీ రిఫండ్ వచ్చేలా లేదు.